డిసైడింగ్ ఆఫ్ రైటింగ్ కోర్స్కు ఫార్ములా ఇది. డైలీ ఎన్నిసార్లు రాయాలి? దీన్ని ఎక్స్ అనుకుందాం. ఎన్ని రోజులు రాయాలి? వై అనుకుందాం. ఎన్ని కోర్సులు రాయాలి? జెడ్ అనుకుందాం. ఇప్పుడు ఎక్స్ ఎలా నిర్ణయించాలి, వై ఎలా నిర్ణయించాలి, జెడ్ ఎలా నిర్ణయించాలి? ఎక్స్ అంటే నేమ్ టోటల్ ఇన్ చాల్దియన్ మెథడ్. నేమ్ టోటల్ ఇన్ చాల్దియన్ మెథడ్, అది ఎక్స్. వై అంటే ఎక్స్ వైని హెచ్చ వేస్తే హార్మోని రావాలి, అది వై. జెడ్ అంటే ఎక్స్ వై జెడ్ల హెచ్చ వేసుకుంటే హార్మోని రావాలి. ఇప్పుడు దీన్ని నేను ఒక ఉదాహరణ ద్వారా మీకు చెప్తాను. ఒక పర్సన్ యొక్క నేమ్ టోటల్ చాల్దియన్లో 25 వచ్చింది. ఇతని యొక్క హార్మోని 1357. ఒక పర్సన్ యొక్క హార్మోని 1357. అతనికి నేమ్ టోటల్ వచ్చేసి 25లో ఇచ్చాం. ఇప్పుడు ఇతను ఆ కోర్సుని ఎలా రాయాలి, రోజుకి ఎన్నిసార్లు రాయాలి, ఎన్ని రోజులు రాయాలి, అలాంటి కోర్సులు ఎన్ని కోర్సులు రాయాలి, ఇది మనకు కావాల్సింది. ఇప్పుడు రోజుకి ఎన్నిసార్లు రాయాలంటే మనం ఎక్స్ అనుకున్నాం కదా, రోజుకి రాయాల్సింది ఎక్స్. ఎక్స్ అంటే ఏంటి? నేమ్ టోటల్ ఇదే. సో ఇతను రోజుకి ఎన్నిసార్లు రాయాలి? 25 సార్లు రాయాలి. డైలీ 25 సార్లు రాయాలి. మరి ఎన్ని రోజులు రాయాలి? దాన్ని ఏమనుకున్నాం? ఎన్ని రోజుల్ని వై అనుకున్నాం. వై ఇది ఎలా వచ్చింది? వై అనేది ఆ వై ఎక్స్తో హెచ్చ వేస్తే, ఈ వై అనేది ఆ ఎక్స్తో హెచ్చ వేస్తే హార్మోని రావాలి. సో వై ఎలా తీసుకోవాలి? మనం హార్మోనిలో ఉన్న నెంబర్లే తీసుకోవాలి. ఉదాహరణకి 1, దీని పక్కన 0 పెట్టుకోండి, 10 అనుకుందాం. మరి వై 10 అయితే ఎక్స్ వై హెచ్ వేస్తే హార్మోని రావాలిగా, దీంతో హెచ్ వేద్దాం. 25 × 10 250. 2 + 5 7. హార్మోని వచ్చింది. అంటే ఇతను ఎన్ని రోజులు రాయొచ్చు? 10 రోజులు రాయొచ్చు. 10 రోజులు రాయొచ్చు. నెక్స్ట్ 3 పక్కన 0 పెడదాం. 30 రోజులు రాయొచ్చేమో చూద్దాం. 30, ఈ 25ని 30 పెట్టి హెచ్ వేద్దాం. 25 × 3 75. 750. అంటే 7 5 12 3 మరి హార్మోనిలో ఉందిగా. సో ఇతను 30 రోజులు రాయొచ్చు. కోర్సుని 10 రోజులు రాయొచ్చు, 30 రోజులు రాయొచ్చు. 10 30. తర్వాత 5 50 చూద్దాం. 25 50లో 25 125. 25 125 1250. ఇది చూడండి, 1 2 3 3 5 8. 8 హార్మోనిలో లేదు. సో ఇతను 50 రోజులు రాయకూడదు. 50 రోజులు రాయకూడదు. తర్వాత 7 చూద్దాం. 70 రోజులు రాయొచ్చు చూద్దాం. 25 × 70. 7 5 35. 5 3 7 14 3 17 0 1150. 1 7 8 8 5 13. అంటే 4 హార్మోని లేదు. 4 హార్మోనిలో లేదు. సో అతను 70 రోజులు రాయకూడదు. ఇప్పుడు ఎన్ని రోజులు రాయొచ్చు? ఇతను 10 రోజులు రాయొచ్చు, 30 రోజులు రాయొచ్చు. కానీ 50 రోజులు రాయకూడదు, 70 రోజులు రాయకూడదు. ఇప్పుడు మనం ఏం చెప్పాలి? డైలీ 25 సార్లు రాయాలి. ఇప్పుడు మనం మరి 10 రోజులు రాపిద్దామా, 30 రోజులు రాపిద్దామా? అతని చార్ట్ అంతా మనం చూస్తాం కాబట్టి అతనికి బాగా నెగిటివ్ ఉంటే 30 రోజులు ఇద్దాం, కొద్దిగా నెగిటివ్ ఉంటే 10 రోజులు ఇద్దాం. సో 30 రోజులు ఇద్దాం. డైలీ 25 సార్లు 30 రోజులు రాయాలి. ఇది ఒక కోర్సు. ఓకే, మరి ఇలాంటి కోర్సులు ఎన్ని రాయాలి? ఇప్పుడు 25 డైలీ 25 సార్లు 30 రోజులు. 25 30 ఎంత వచ్చింది మనకి? 750. ఇప్పుడు ఎన్ని కోర్సులు రాయాలన్నదాన్ని జెడ్ అంటాం. ఎన్ని కోర్సులు రాయాలి? జెడ్. జెడ్ ఎట్లా వస్తుంది? ఎక్స్ వై జెడ్. ఆల్రెడీ ఎక్స్ వై హెచ్ వేసుకుంటే 750 వచ్చింది. ఇప్పుడు జెడ్ ఎట్లా వస్తుంది? ఆ జెడ్ తీసుకొని దీన్ని హెచ్ వేస్తే వచ్చేది హార్మోనిలో ఉండాలి. అప్పుడు 1 తీసుకున్నాం ఫస్ట్ హార్మోని. 751 750 సరిపోయింది. 7 5 12 3. అంటే ఒక కోర్సు రాయొచ్చు. ఇక్కడ పెట్టుకున్నాం ఒక కోర్సు. మరి 3 రాయొచ్చా? 750 3 టెచ్ వేద్దాం. 3 0 0 3 5 15 5 1 3 21 1 22. ఎంత మొత్తం? 2 2 4 5 9 హార్మోనిలో ఉందా? లేదు. సో 9 కోర్సులు రాయకూడదు. నెక్స్ట్ 5 చూద్దాం. సో 9 లేదు కదా, 3 కోర్సులు రాయకూడదు. సో 5 చూద్దాం. 5 5 0 0 5 5 25 5 2
5 35 2 37. చూడండి 3 7 10 15 15 అంటే 6. మరి 6 లేదుగా. సో 6 లేదు కాబట్టి 5 కోర్సులు కూడా రాయకూడదు. మరి ఇప్పుడు 7 చూద్దాం. 7 5 35, 5 3 7 49 3 52 పక్కన 0. ఇప్పుడు చూడండి 5 2 7 7 5 12 అంటే ఎంత 3 ఉంది. సో 7 కోర్సులు రాయొచ్చు. ఎన్ని రాయాలి ఇతను? 7 కోర్సులు రాయాలి. అంటే డైలీ 25 సార్లు 30 రోజులు రాయాలి. ఇది ఒక కోర్సు. 2 డేస్ గ్యాప్ ఇచ్చి మరలా సెకండ్ కోర్సు స్టార్ట్ చేయాలి. ఈ విధంగా మొత్తం 7 కోర్సులు కంప్లీట్ చేయాలి. మరి ఇక్కడ కోర్స్కి 2 డేస్ గ్యాప్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే ఒక కోర్సు మనం రాస్తున్నప్పుడు ఆ పాజిటివ్ అంతా కూడా మన మీదకి రావడం మొదలైంది. అలా మొదలైనప్పుడు ఆ కోర్సు కంప్లీట్ అవ్వగానే ఆటోమేటిక్గా కొంత నెగిటివ్ పోతుంటుంది, ఇంకా కొంత ఉంటుంది. మనం 2 డేస్ గ్యాప్ ఇస్తే ఈ వచ్చిన పాజిటివ్కి ఆ నెగిటివ్ తట్టుకోలేదు, ఆ గ్యాప్లో వెళ్ళిపోయింది అనమాట. సో మళ్ళీ ఇంకో కోర్స్ స్టార్ట్ చేస్తాం. అంటే ఇంక నెగిటివ్ జ్వరపడకుండా మళ్ళీ అన్నీ మనం పాజిటివ్లోకి రాస్తాం. అందుకు ఒక కోర్సుకి ఇంకొక కోర్సుకి మధ్య 2 రోజులు గ్యాప్ ఇవ్వాలి. ఓకే, ఈ విధంగా మనం డిసైడింగ్ ఆఫ్ రైటింగ్ కోర్స్ని డిసైడ్ చేస్తాం. ఓకే, అయితే ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఆ ఉదాహరణ చెప్పే ముందు అసలు ఎందుకు ఇంత సిస్టమేటిక్గా చూసుకోవాలి మనం అనేది చూద్దామండి. ఇప్పుడు మనకందరికీ అర్థమయ్యేలాగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు జ్వరం వచ్చింది, అంటే ఫీవర్ వచ్చింది నాకు. ఓకే, నాకు ఫీవర్ వస్తే ఆటోమేటిక్గా నా బాడీలో ఉన్నటువంటి యాంటీబయాటిక్ పవర్ అనేది తగ్గిద్ది. నన్ను కొంచెం నీరసంగా ఉంచటం, తర్వాత ఇంకా సైడ్ ఎఫెక్ట్లు హెడేక్ ఇవన్నీ రావటం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ గారు ఏం చేశారు? ఒక పారాసిటమాల్ ఇంజెక్షన్, ఒక యాంటీబయాటిక్ ఇచ్చి, ఒక డోలో ట్యాబ్లెట్, ఇంకేదైనా యాంఫాక్షన్ ఒక ట్యాబ్లెట్ ఇచ్చి 2 పూటలు అవి వాడి సాయంత్రం రమ్మన్నాడు. ఓకే, ఇంతవరకు అయిపోయింది. ఇదే నేమ్ కరెక్షన్. ఓకే, ఇప్పుడు నేనేమడుగుతాను డాక్టర్ గారిని? ఓకే డాక్టర్ గారు, నేను సాయంత్రం రావాలి, మరి మధ్యాహ్నం ఏమైనా తినొచ్చా అని అడుగుతాను. ఫుడ్. అప్పుడు అతనేం చేస్తాడు? మీరు మధ్యాహ్నం కనుక ఎప్పట్లాగే రైస్ తింటే ఏదైతే మనం ఈ జ్వరం తగ్గటానికి ఇంజెక్షన్ ఇచ్చామో అది పనిచేయదు. పైగా మీరు రైస్ తిని నిద్రపోతే ఆటోమేటిక్గా మళ్ళీ జ్వరం ఇంక్రీజ్ అవుతుంది, అంటే నెగిటివ్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి మీరు మధ్యాహ్నం ఒక బ్రెడ్ కానీ ఇంకేదన్నా పీచు పదార్థం కానీ తీసుకోండి. అప్పుడు మీకు నేను ఇచ్చిన ఇంజెక్షన్ బాగా పనిచేస్తుంది అంటాను. నేను వెళ్ళి ఏం చేయాలి? ఆ బ్రెడ్ కానీ లేదా రాగి జావ కానీ తాగాలి తప్ప ఇంజెక్షన్ చేశాడు కదా నాకేమవుతుందని ఏదన్నా ఒక కూరతో చేసిన రైస్ తిన్నాను అనుకోండి, తగ్గుతుందా? అది తగ్గినట్టే తగ్గి మరలా నైట్ ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ మరుసటి రోజు వెళ్తాను, మరలా అలాగే ఇస్తాడు. ఇవ్వగానే గంటకి రిలాక్స్ అవుతాను, చల్లగా కూల్ అయిపోయింది బాడీ అంతా. మరలా ఆయన చెప్పిన ఆ యొక్క సిమ్టమ్స్ని వదిలేసి నేనేం చేస్తాను? మరలా ఇంకో కర్రీ వేసుకొని తింటాను. అప్పుడు ఏమవుతుంది? విషపు జ్వరంగా తయారవుతుంది. దయచేసి దీన్ని అర్థం చేసుకోండి. ఇక్కడ ఒక న్యూమరాలజిస్ట్ అంటే నేను చెప్పిన ఉదాహరణలో ఒక డాక్టర్, నెగిటివ్ అంటే డిసీజ్. ఇప్పుడు మనం ఒక నేమ్ కరెక్షన్ ఇచ్చాం, అది ఇంజెక్షన్. అది దాని పనిని, అంటే అప్పటికే ఉన్న నెగిటివ్ని పూర్తిగా తీసేసే వరకు దాని పనిని చేయనివ్వాలంటే దానికి కొన్ని పథ్యాలు ఉండాలి, ఏమి వాడచ్చు ఏమి వాడకూడదు అని. అలాంటి పథ్యాల్లో ఒక పథ్యమే కోర్సు ఎలా రాయాలి అనేది. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా కొంచెం వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, కరెక్ట్గా అలా ఇయ్యకపోతే ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క హార్మోని 248 అనుకున్నామండి. 248 ఇతని యొక్క నేమ్ టోటల్ వచ్చేసి 42లో పెట్టారు. 42లో పెట్టారు అనుకున్నాండి. ఇప్పుడు
ఇతన్ని ఎన్ని కోర్సులు రాయమనాలి, రోజు ఎన్నిసార్లు రాయమనాలి, ఎన్ని రోజులు రాయమనాలి, అది ఒక కోర్సు అవుద్ది. ఇలాంటి ఎన్ని కోర్సులు రాయమనాలి అని చెప్పడానికి సదరు న్యూమరాలజిస్టు ఇలా చెప్పాడు అనుకోండి, బాబు డైలీ 42 టైమ్స్ రాయ్యా, అలాగే 42 డేస్ రాయ్యా, ఇది ఒక కోర్సు అవుద్ది. 2 రోజులు గ్యాప్ ఇచ్చి మరలా ఇంకో కోర్సు రాయ్యా, ఈ విధంగా మొత్తం ఒక 5 కోర్సులు రాయండి అన్నారు అనుకుందాం. ఇది రైటా రాంగా అనేది ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు ఇతనిదేమో 248 అనేది హార్మోని, 42లో ఇతని యొక్క నేమ్ టోటల్ ఉంది. ఓకే, ఇప్పుడు 42 టైమ్స్ రోజు రాయమన్నారు. ఇది కరెక్ట్. ఎందుకు? నేమ్ టోటల్ 42 కాబట్టి 42 టైమ్స్ రాయాల్సిందే. మరి ఎన్ని రోజులు రాయాలి అంటే ఏమేం చెప్పారు? 42 డేస్ రాయమన్నారు. అంటే ఇక్కడ 42ని 42తో హెచ్ వేస్తే హార్మోని రావాలి, అప్పుడే దానికి రిజల్ట్ ఉంటుంది, ఫలితం ఉంటుంది. లేదంటే యాంటీ ఫలితం వస్తుంది, యాంటీ రిజల్ట్ వస్తుంది. చూడండి, 2 2 4 2 4 8 4 2 8 4 4 16 4 16 6 1 17 1764 మొత్తం కలుపుకుంటే 8 14 18 1 8 9 9 హార్మోనిలో ఉందా? లేదు. లేకపోగా ఇతని హార్మోని అయిన 2కి యాంటీ, డెడ్ యాంటీ. ఇంకెక్కడవుతుంది? అతను ఇచ్చిన నేమ్ కరెక్షన్కి ఇది బాగా యాంటీ అయిపోయి మనకి మేలు కంటే కూడా కీడెక్కువ జరుగుతుంది. మనం గమనిస్తూ ఉంటాం. నేను పలాని ఆయన దగ్గర కరెక్షన్ చేయించుకున్నాను, వచ్చిన దగ్గర నుంచి కొత్తది నాటమేమో కానీ నాది ఉన్నదే పోయింది, నేను ముందు బికారిని అయిపోయాను అనే మాటలు మీరు వింటూ ఉంటారు. ఇది అక్కడ జరిగేటువంటిది. ఎప్పుడు వాళ్ళు నిజంగా నేమ్ కరెక్షన్ చేయగలిగితే, అసలు అదే కరెక్ట్గా చేయలేకపోతే ఇంకా ప్రమాదం. ఓకే, సరే, ఇప్పుడు ఇలా వచ్చింది. మరి ఎన్ని కోర్సులు రాయాలి అంటే ఏం చెప్పారు? 5 చెప్పారు. ఓకే, 5 హెచ్ వేయండి. 5 4 20 0 0 2 5 6 30 2 32 2 3 5 7 35 3 38 8 3 5 1 5 3 7 8520 వచ్చింది. ఇప్పుడు 8 8 16 2 18 మరలా 9 వచ్చింది. సో హార్మోనిల్ లేదు, పైగా డెడ్ యాంటీ. అంటే ఇదంతా ఏంటంటే సార్, ఇది మనం జీవిస్తున్నది, మనం మాట్లాడుతున్నది, మనం ఉపయోగిస్తుంది మొత్తం కూడా తరంగాల రూపంలో అంతరిక్షానికి చేరుతుంది. అదే మన లైఫ్. ఇప్పుడు మనం మీకు రెండు కనుక లక్కీ నెంబర్ అయ్యి 9 లక్కీ నెంబర్ లేనప్పుడు మీరు ఒక కిరాణా షాప్లోకి వెళ్ళి 9 పెన్నులు ఇవ్వండి అని తెచ్చుకోండి. ఆ పెన్నులు ఎందుకు తెచ్చుకున్నారో అది పనిచేయదు, ఇంకా మీకు యాంటీగా రిజల్ట్ వస్తుంది. ఎందుకు? మీరు ఎప్పుడైతే 9 అన్నారో ఆ 9 యొక్క ఆ తరంగ వేగం వచ్చేసింది మీ దగ్గరికి. మరి ఆ వేగం మీకు సపోర్ట్ ఇవ్వలేదు, యాంటీ ఇస్తుంది, అందువల్ల అది లాస్ అవుతుంది. అదే ఇక్కడ పనిచేస్తుంది మనకి. మరి మీరు పుట్టుకతోనే వచ్చినటువంటి హార్మోన్ అంటే మీకు పుట్టుకతోనే వచ్చిన వేగం, అది మీరు దానికి ఫేవర్గా నడవాలి తప్ప దానికి వ్యతిరేకంగా నడిస్తే ఎట్లా? ఇప్పుడు మనం అంతరిక్షంలోకి వెళ్తున్నాం. అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు మనకు ఒక వే ఉంటుంది, మనం వెళ్ళడానికి ఒక వే ఉంటుంది. ఆ వేలో వెళ్ళాలి వాటితో పాటు, అంతేగాని మనం దానికి వ్యతిరేకంగా వెళ్తే ఇంకా అసలు మన ప్రయాణం కొనసాగించలేం కదా. ఓకే, మరి ఇప్పుడు ఇలా కాకుండా ఈ పర్సన్కి ఎలా ఇవ్వాలి కోర్సు అనేది ఇప్పుడు చూద్దామండి. టూ 248 హార్మోని 42 నేమ్ టోటల్. ఇప్పుడు ఎన్నిసార్లు రాయాలంటే 42 సార్లు రాయాలి. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. 42 సార్లు రాయాలి, దీనిలో ఎలాంటి డౌట్ లేదు. మరి ఎన్ని రోజులు రాయాలి? ఇక్కడ రండి, హార్మోనియల్ తీసుకోండి, 2 పక్కన 0 పెట్టుకోండి. 20 సార్లు 20 రోజులు రాయొచ్చేమో చూద్దామండి. 20 రోజులు రాయొచ్చేమో చూద్దామండి. 42 × 20 2 4 2 4 8 పక్కనే 0 8 4 12 3 లేదు, రాయకూడదు. 20 రోజులు రాయకూడదు. నెక్స్ట్ 4 ఉంది, 40 రోజులు రాయొచ్చేమో చూద్దామండి. సో 42 × 40 4 8 4 16 7 8 15 అంటే 6 లేదు, రాయకూడదు. ఇప్పుడు 8 ఉంది, పక్కన 0 80 సార్లు రాయొచ్చేమో చూద్దాం. 8 16 6 1 32 1 33 ఇక్కడ 3 3 6 6 12
అంటే 3 హార్మోని లేదు. సో 20 రోజులు రాయకూడదు, 40 రోజులు రాయకూడదు, 80 రోజులు రాయకూడదు. మరి ఎలా? అప్పుడు 1 నుంచి 9 వరకు ఉన్న నెంబర్స్లో వీటికి యాంటీ తీసేసి ఫేవర్గా ఉండే తీసుకోవాలి. ఈ నెంబర్స్లో ఆల్రెడీ ఇవి హార్మోనిక్. ఇవి కాకుండా మిగిలిన యాంటీ ఏంటి? 2కు 9 యాంటీ ఇదొద్దు, 4కు 7 యాంటీ ఇదొద్దు, 8కి 3 యాంటీ ఇదొద్దు. ఇక మిగిలిన 1, 5, 6 ఇవి తీసుకోవచ్చు సెకండ్ ఆప్షన్గా. 1, 5, 6 ఫస్ట్ ఆప్షన్ ఓకే అవ్వలేదు. అర్థం ఏంటి? ఇతనికి విపరీతమైన నెగిటివ్ ఉంది. ఫస్ట్ ఆప్షన్ ఓకే అవ్వలేదంటే విపరీతమైన నెగిటివ్ ఉంది. ఇప్పుడు మనం సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళాలి. వాటికి ఫేవర్ ఏంటివి? 1, 5, 6 ఆల్రెడీ ఇతనికి హార్మోనీలో రాలా టోటల్. ఎందుకు? నెగిటివ్ ఎక్కువ ఉంది కాబట్టి హార్మోనీలో రాలా, 42 ఫేవర్లో వచ్చింది. ఓకే, ఇప్పుడు చూద్దాం. 1 పక్కన 10, 10తో 42 హెచ్చవేద్దామండి. 42 10లు 420. సో 4, 2, 6. ఇప్పుడు 6 చూడండి. ఇప్పుడు ఎక్కడ చూడాలి? ఈ మొత్తంలో చూడాలి. హార్మోనీ అండ్ ఫేవర్ 6 ఉంది. సో ఓకే రాయొచ్చు. ఇప్పుడు 5 తీసుకున్నాం 50. 42 50లో 5 2 10 0 1 5 4 21 21 210. ఇక్కడ మనకి 0 అంటే 21 అంటే 3 ఉందా? ఇందులో లేదు. సో ఇదొద్దు. 1 ఓకే కానీ ఇదొద్దు. 6 తీసుకుందాం 60. 42 60లో 6 12 2 1 6 4 24 1 25 అంటే 2 2 4 5 9 ఇది కూడా వద్దు. సో మనకి 1 మాత్రమే సరిపోయింది. అంటే ఏం చేయాలి? మనం 10 రోజులు రాయాలి కోర్సుని 10 రోజులు అంటే డైలీ 42 సార్లు చొప్పున 10 రోజులు రాస్తే ఒక కోర్స్ అయిపోతుంది. మరి ఇలాంటివి ఎన్ని కోర్సులు రాయాలి? ఇప్పుడు 42 10లు ఎంత వచ్చింది? 420. దీనిని ఫస్ట్ హార్మోనీతో హెచ్వే చూసుకోవాలి. అది సాధ్యపడిపోతే సెకండ్ ఆప్షన్ హెచ్వే చూసుకోవాలి. ఫస్ట్ చూడండి, హార్మోనీతో 2తో హెచ్చేస్తే 840 అంటే 3 మనకు లేదు, వద్దు, ఇది వద్దు. 4తో చూడండి, 4 2 8 4 16 9 17 6 ఉంది. సో ఏం సరిపోతుంది మనకి? 4 సరిపోతుంది. 4 కోర్సులు రాయొచ్చు. ఒకవేళ నెగిటివ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఇద్దామా? 8 చూద్దాం. 8 అంటే 2 16 6 1 4 32 33. అప్పుడు ఎంత వస్తుంది? మొత్తం మనకి 3 వస్తుంది. సో 8 సరిపోదు. మరి 8 కంటే ఎక్కువ ఉంది, 5 సరిపోతుందా? 5 2 10 0 1 4 21 21 3 సరిపోదు. 6 2 12 2 1 6 4 24 1 25 9 వస్తుంది, సరిపోదు. సో ఖచ్చితంగా మనం 4 కోర్సులు మాత్రమే సూచించాలి. ఇప్పుడు ఏమవుతుంది? డైలీ 42 సార్లు 10 రోజులు రాయాలి. ఇది ఒక కోర్సు. అలాగే 2 రోజులు గ్యాప్ ఇచ్చి మరలా నెక్స్ట్ కోర్సు స్టార్ట్ చేయాలి. ఈ విధంగా మొత్తం ఎన్ని కోర్సులు రాయాలి? 4 కోర్సులు రాయాలి. అప్పుడేమవుతుంది? మనం డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత పచ్చం కూడా బాగున్నట్టు మనం అంటే బ్రెడ్ తీసుకున్నాం, అది తగ్గుతుంది ఆటోమేటిక్గా, ఎందుకంటే పీచు పదార్థం ఉంటుంది కాబట్టి బ్రెడ్లో. ఇప్పుడు మన న్యూమరాలజిస్ట్ నేమ్ కరెక్షన్ ఇచ్చినాక మనం వాడే పచ్చం ఏంటి? దాన్ని రాసే విధానం. ఆ విధానం ద్వారా మనకిచ్చిన నేమ్ కరెక్షన్కి ఇంకా గ్రోత్ వచ్చేలాగా మనం ఆ సిస్టమ్ని ఫాలో అవుతున్నాం. మనం దానికి వ్యతిరేకంగా పోవట్లేదు, ఆ సిస్టంలో జర్నీ చేస్తున్నాం. అదేం చేస్తుంది? ఆటోమేటిక్గా మనకి గ్రోత్ని తెచ్చిస్తుంది. ఎందుకంటే యాంటీగా లేం కదా ఇది. కాబట్టి ఇక్కడ మీరు ఎలాగానే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చొని ఒక అక్షరం తీసో 2 అక్షరాలు పెట్టో, ఇది ఫలాని బిల్ క్లింటన్కు ఉంది, ఫలాని చిరంజీవికి ఉంది, ఫలాని మోడీ గారికి ఉంది అని చెప్పి మీకు హడావుడిగా ఇస్తే ఎలాంటి యూజ్ లేకపోగా మీరు ఇంకా లాస్ అవటం కూడా జరుగుతుంది. సో దీంట్లో మొత్తం మనకి అంటే నవగ్రహాలు పంచభూతాలు 9 + 5 14 డైమెన్షన్లో చేయాలి. ఒక బెస్ట్ న్యూమరాలజిస్ట్కి ఒక పర్సన్కి 14 డైమెన్షన్లో నేమ్ కరెక్షన్ ఇవ్వాలంటే ఒక బెస్ట్ న్యూమరాలజిస్ట్కి 9 నుంచి 14 గంటల మధ్య పడుతుంది. అలాంటిది మీరు కూర్చోగానే 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో ఏంటి
ఇదేమైనా జ్యోతిష్యంలో చెప్పేటువంటి తంత్రాల సైంటిఫిక్ వెర్షన్ కదా. కాబట్టి మనం కూడా దాన్ని ఆలోచించాలి. అలా ఆలోచించి ఇది ఒక డైమెన్షన్. ఆల్రెడీ మీకు గతంలో నా స్టూడెంట్స్కి చెప్పే ఒక డైమెన్షన్ ఇచ్చాను. అలాగే ఈ డైమెన్షన్ కూడా మీకోసం, మీరు ఎడ్యుకేట్ అవ్వటం కోసం నేను పబ్లిక్గా పెట్టదలుచుకున్నాను. ఓకే స్టూడెంట్స్, ఇది 13th డైమెన్షన్ అయినటువంటి డిసైడింగ్ ఆఫ్ రైటింగ్